వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 169వ భాగం. పదకొండు 4:26 సుందరకాండలో 35 సర్గ 35వ సర్గ. తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వనరశ్రయం ఉవాచ వచనం ప్రాశ్వాస్పమిదం మధురయా గిరా. సీత హనుమంతుడు చెప్పిన రామ కథ విని మధుర స్వరంతో యథార్థమైన వచనం ఇలా అన్నది. కృతే రామేణ సంసార్గః కథం జానాసి లక్ష్మణం వానరాణాం వర్ణరాణాంచ కథమాసేత్ సమాగమః. నీకు రాముడితో సంబంధం ఎక్కడ జరిగిందిరా? లక్ష్మణుని ఎలా ఎరుగుదువు? వానరులకు నరులకు అసలు సంబంధం ఏమిటయ్యా అన్నారు. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భుజః సమాచక్ష్వ సమాం భవ న మాం శోకః విషేత్. శత్రు సంహారకుడైన రాముడు ప్రపంచంలోని ప్రాణులందరినీ విశేషించి తన వాళ్ళని, తన నడవడికను, ధర్మాన్ని బాగా రక్షించేవా. రామో భావిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కారయితా చ సహ. సీత, రాముడు సమస్త ప్రపంచాన్ని 4 వర్ణాల వాళ్ళని రక్షిస్తాడమ్మా. లోకంలో కట్టుబాట్లను ఏర్పరిచి అందరూ ఆ కట్టుబాట్లకు లొంగి ఉండేట్టు చేస్తారు. అత్యుష్మానర్పితోత్యర్థం బ్రహ్మచర్య వ్రతే స్థిత సాధూనాం ఉపకారజ్ఞ ప్రచారజ్ఞశ్చ కర్మణం. రాముడు కాంతివంతుడు, గౌరవింపదగినవాడు, బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నవాడు, సత్పురుషుల ఉపకారం ఎలా చెయ్యాలో తెలిసినవాడు, ఆయా కర్మల ప్రయోజన ఫలితం తెలిసినవాడు. అంటే ఏ పని చేసినా ఎలాంటి ఫలితం వస్తుందో ఊహించగలవాడు. రాజవిద్యా వినీతశ్చ బ్రాహ్మణానాముపాసిత సుతమాన్ శీల సంపన్ను వినీతశ్చ పరంతప. రాముడు రాజనీతి చక్కగా అభ్యసించాడు, బ్రాహ్మణుల విషయంలో గౌరవాన్ని చూపిస్తాడు. విద్యాశీల సంపన్నుడు, వినయవంతుడు, శత్రువులను పీడించేవాడు. యజుర్వేద వినీతశ్చ వేద విద్ధిత్సు పూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ విస్థిత నిశ్చిత. రాముడు స్వశాఖయైన యజుర్వేద చక్కగా అధ్యయనం చేశాడు. వేదవేత్తలందరూ అతన్ని గౌరవిస్తారు. ధనుర్వేదంలో మిగిలిన 3 వేదాలను, ఉపవేదాలను, వేదాంగాలను పాండిత్యం కలవ. విపులాంశో మహాబాహు కంబుగ్రీవ శుభాన గూఢ శత్రు మసుతామ్రాక్షో రామో దేవి జనైశ్రుత. రాముడి భుజాలు విశాలమై, బాహువులు దీర్ఘమైన, కంఠం శంఖాకార, ముఖం మంగళప్రద, మూపు సంధి ఎముకలు పై కనపడ, మూపు సంధి ఎముకలు బయటి కనపడ, సుందరాలైన అతని నేత్రాలు ఎర్రగా. రాముడి గూర్చి విననివాడు లోకంలో లేదు. దుందుభిస్వన నిర్ఘోష స్నిగ్ధవర్ణ ప్రతాపవం సమవిభక్తాంగు వర్ణం శ్యామం సమాసేత. రాముడి ఉదరంపై 3 ముడతలు, అతని స్తనాలు, స్తనాగ్రాలు, రేఖలు పల్లంగా, కంఠం, లింగం, వీపు, పిక్కలు రస్పాలుగా ఉంట. అతని తలపై 3 సుళ్ళు ఉంట. అంగుష్టం మొదట 4 రేఖలు. అతని నుదిటి పైన అరచేతులతో, అరకాళ్లలో వాలు గీసిన 4 రేఖలు ఉంటాయి. అతడు 96 అంగుళాల ఎత్తు. ఇదంతా శాస్త్ర ప్రకారం ఉందని చెప్పడం. అతని బాహువులు, మోకాళ్ళు, తొడలు, పిక్కలు సమానంగా స్థిరా త్రిరేఖ శుభగోపన్న స్నిగ్ధ సుమాంసోపవిత సువృత్త ఛాతి దీర్ఘాచుదరంగులా చ
గిరివాచ దీర్ఘా భవతీహ కంఠం స్థిరంగా 3 రేఖలతో అందమైంది సుందరమై బలి గుండ్రంగా ఉండాలి. ఎక్కువ పొడవుగా ఉండకూడదు. 4 అంగుళాల పొడవుల అని చెప్పినట్టుగా త్రివదివాన్ అనే దానికి కంఠం మీద 3 రేఖలు కలవాడని కూడా అర్థం. వ్యాఖ్యానంలో స్తనాలు పల్లంగా ఉన్నాయి అంటే అర్థం ఏమిటో తెలియదంటున్నారు పులిరవ. చతుర్దశ సమద్వం చతుర్దష్ట చతుర్గతి మహోష్టహనుమాపశ్చినశ్చ పంచ స్నిగ్ధోస్తవంశవాన్. రాముడి కనుబొమ్మలు, నాసికాగ్రాలు, నేత్రాలు, చెవులు, పెదవులు, స్తనాగ్రాలు, మోచేతులు, మణికట్లు, మోకాళ్ళు, ముష్కమాలు, పిరుదులు, చేతులు, పాదాలు, పిరుదులపై ఎత్తైన కండరం, జంటలుగా ఉన్న ఈ అన్ని అంగాలు సమంగా అందమైన 4 దంష్ట్రాలు. అతని పెద్ద సింహంలాగా, పెద్ద బుల్ల ఏనుగులాగా, వృషభంలా నడుస్తూ అతని పెదవులు, గడ్డం, ముక్కు చాలా అందంగా ఉంది. అతని కళ్ళు, పళ్ళు, చర్మం, పాదాలు, కేశాలు నిగనిగలాడుతాయి. అతని బాహువులు, వ్రేళ్ళు, తొడలు, పిక్కలు అనే వంశకాలు తీర్చిదిద్దినట్టు. దశ పద్మో దశ బృహత్తో శుక్లవాన్ షడుందతో నవతమస్త్రీ నిర్వాప్నోతి రాఘవాన్. రాముడి ముఖం, కళ్ళు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్తనాలు, గోళ్ళు, హస్తాలు, పాదాలు ఈ 10 పద్మాల్లాగా ఉంటాయి. శిరస్సు, లలాటం, చెవులు, కంఠం, వక్షం, హృదయం, కడుపు, చేతులు, కాళ్ళు, ఈ 10 పెద్దదిగా ఉంటాయి. తేజస్సు, కీర్తి, సంపద అనే ఈ 3 లోకమంతటా వ్యాపించాడు రాముడు. అతని పితృమాతృవంశాలు 2 పరిశుద్ధమైన. సంకలు, కడుపు, వక్షం, ముక్కు, మూకు, లలాట్ ఈ 6 ఉన్నతాలై ఉంటాయి. అతని వ్రేళ్ళు, కడుపులు, తల వెంట్రుకలు, రోమాలు, గోళ్ళు, చర్మం, లింగం, మీసం, దృష్టి, బుద్ధి అనే 9 సూక్ష్మాలుగా ఉంటాయి. అతడు పూర్ణాహ్న, మధ్యాహ్న, పరాహ్నలలో ధర్మార్థ కామాలను అంటే ఎప్పుడు ధర్మం మీదే ఆశ. సత్యధర్మపర శ్రీమాన్ సంగ్రహానుగ్రహేరత దేశకాల విభాగ్యజ్ఞ సర్వలోక ప్రియం వద. రాముడు సత్యధర్మాలలో ఆసక్తి కలవ, శ్రీమంతుడు, జనుల దగ్గరగా తీయటంలో వాళ్ళని అనుగ్రహించడంలో అనుగ్రహం కలవ. దేశకాలాల యుక్తాలు జ్ఞానం తెలిసినవ, అందరితో ప్రియంగా మాట్లాడేవాడు. భ్రాతాదశ్చ వైమాత్ర సౌమిత్రి అపరాజిత అనురాగేణ రూపేణ గుణైశ్చైవ తథావిధ. ఎవ్వరి చేతను పరాజితుడు కాని లక్ష్మణుడు రాముడి సవతి తల్లి కుమారుడైన అతడు అనురాగంచేత్, రూపంచేత్, గుణంచేత్ కూడా రాముడి వంటిగా. తావుభౌ నరచార్దూడౌ తద్దర్శన సముత్సుకౌ విచిన్వంతౌ మహీంద్రుత్సాం అభిసంగతౌ. మనుష్యులలో శ్రేష్ఠులే రామలక్ష్మణులిద్దరు నిన్ను చూడటానికి ఆసక్తితో భూమి మీద అంతా సంచరిస్తూ మమ్మల్ని కలుసుకున్నారు వానరులని. త్వామేవ మార్గమాణౌ తౌ విచరంతౌ వసుంధరం దదర్దుర్ముఖపతిం పూర్వజేనావరోపితం ఋష్యమూకశ్చ పృష్ఠేతు బహుపాదపసంకులే భ్రాతుర్భయార్తమాసీనం సుగ్రీవం ప్రియదర్శనం. నీకోసమే భూమంతా వెతుకుతూ తిరుగుతున్న రామలక్ష్మణుడు అనేక వృక్షాలతో నిండిన ఋష్యమూక పర్వత శిఖరంలో కూర్చొని వానర ప్రభువైన సుగ్రీవుణ్ణి చూశారమ్మా. చూడటానికి ఆనందం కలిగించే సుగ్రీవుడు
తన సోదరుడు రాజ్యం నుండి బయటికి నెచ్చటం అతనికి భయపడి ఆ పర్వతం మీద ఉంటుంది. వయంతు పరిహరిరాజంతం సుగ్రీవం సత్యసంగరం చర్యామహే రాజ్యాత్ పూర్వజేనాపరోపితం. సత్యమైన ప్రతిజ్ఞ గల సుగ్రీవుడి అన్న రాజ్యభ్రష్టుని చేయక నే ఆ వానర రాజైన సుగ్రీవుణ్ణే సేవిస్తూ తతస్థౌ వీచైరవసనౌ ధను ప్రవరపాణినౌ ఋష్యమూకస్య శైలస్య రమ్యం దేశముపాగతౌ. ఇంతలో నారచీరలు ధరించి శ్రేష్టాలే ధనుస్సులు చేతులు పట్టుకొని రామలక్ష్మణులు ఋష్యమూక పర్వత ప్రాంతానికి వచ్చారు. సతౌ దృష్ట్వా నరవ్యాఘ్రౌ ధన్వినౌ వానర ఋషభ అభిప్లుతౌ గిరేస్తస్య శిఖరం భయమోహితః. వానర శ్రేష్ఠుడైన సుగ్రీవు ధనుర్ధరుడై వస్తున్ మనుష్య శ్రేష్ఠులై రామలక్ష్మణులు చూడగానే భయభ్రాంతుడై శిఖరం మీదికెక్కారు. తతః స శిఖరే తస్మిన్ వానరేంద్రో వ్యవస్థితః తయోః సమీపం మామేవ ప్రేషయామాస సత్వరం. తర్వాత సుగ్రీవ్ ఆ పర్వత శిఖరం పైనే ఉండి వాళ్ళ దగ్గర నన్నే వెంటనే పంపే. తావకం పురుషవ్యాఘ్రౌ సుగ్రీవా వచనాత్ ప్రభు రూప లక్షణ సంపన్నౌ కృతాంజలిరుపస్థిత. సుగ్రీవాజ్ఞానుసారం నేను పురుషశ్రేష్ఠులు సర్వసమర్థులు సౌందర్యవంతు మంచి లక్షణాలు కలవ అయిన రామలక్ష్మణుల దగ్గరకు నమస్కరించటానికి వెళ్ళ. తౌ పరిజ్ఞాత తత్వార్థౌ మయా ప్రీతి సంబంధితౌ పృష్టమారోప్యతం దేశం ప్రాపితౌ పురుషర్షభౌ. పురుష శ్రేష్ఠులైనటువంటి రామలక్ష్మణ సుగ్రీవుణ్ణి గురించిన యథార్థ విషయాన్ని తెలుసుకొని సంతోషం. అప్పుడు నేను వాళ్ళని నా వీపు మీద ఎక్కించుకొని సుగ్రీవాదులు ఉన్న చోటు తీసుకువచ్చా. నివేదితౌ చ తత్వేన సుగ్రీవాయ మహాత్మనే తయో అన్యోన్య సల్లాభ భుజం ప్రీతిరజాయ. నేను మహాత్ముడైన సుగ్రీవుడి రామలక్ష్మణులను గూర్చిన యథార్థ విషయాలు తెలిపారు. పరస్పర సంభాషణం తర్వాత సుగ్రీవులిద్దరు అన్యోన్యంగా స్నేహం చేసుకున్నారు. తతస్థౌ ప్రీతి సంపన్నౌ హరీశ్వరవనరేశ్వరౌ పరస్పర కృతాశ్వాసౌ కథయ పూర్వవృత్తయ. ఆ విధంగా రామ సుగ్రీవుల మధ్య స్నేహం ఏర్పడాక పూర్వం జరిగిన కథలు చెప్పుకోవడం వాళ్ళిద్దరికీ పరస్పరం విశ్వాసం ఏర్పడు. తతః సాంస్థయామాస సుగ్రీవం లక్ష్మణాగ్రజ శ్రీహేతోర్వారినా భ్రాత్ర నిరస్త మురుతేజస. తర్వాత రాముడు సోదరుడు గొప్ప తేజస్సు కలవాడు అయిన వారి చేత స్త్రీ నిమిత్తమై అంటే భార్య రాజ్యం నుండి వెడలగొట్టబడిన సుగ్రీవుణ్ణి గోదారి. తతస్వనాసజం కౌశౌకం రామస్యాక్లిష్టకర్మణ లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవాయన్యవేదయత్. తర్వాత శ్రమ లేకుండా పనులు సాధించే రాముడికి నువ్వు కనపడకపోవడం చేత కలిగిన దుఃఖాన్ని లక్ష్మణుడు వానర ప్రభువైన సుగ్రీవుడికి తెలుసు. నృత్వా వానరేంద్రస్తు లక్ష్మణే నేరితం వచన తదాసేన్నిష్ప్రభోత్యర్థం గ్రహస్గ్రస్త యువాంశుమాన్. సుగ్రీవుడు లక్ష్మణుడు చెప్పింది విని రాభూమింగిన సూర్యుడు చాలా కాంతి విహీనంగా తతస్తద్గాత్త శోభీని రక్షసా హ్రియమాణయ యాజ్ఞాభరణాని జాలాని ఆజితాని మహీతని తాని సర్వాణి రామాయ ఆనీయ హరియూధప సంహృష్ట దర్శయామా స్వర్గతిం న విదుస్తవ. రావణుడు హరిస్తున్నటువంటి
నీవు నీ శరీరంపై ప్రకాశిస్తున్న ఏ అలంకారాలు తీసి భూమి మీద పడేశావో వాటినన్నిటినీ తీసుకొని వచ్చి వానర నాయకుడు సంతోషపూర్వకం రాముడికి చూపించి, కానీ నీ దారి మాత్రం వాళ్ళకి తెలియకపోవటం చేత చెప్పలేకపో. తాని రామాయ దత్తాని మయైవోపహృతాని చ వ్యసంత్యవర్ణాని తస్మిన్ విగత చేతసి. నేనే వాటిని రాముడి దగ్గర తీసుకొని పోయి అతనికి ఇచ్చా. అప్పుడు వాటిని గ్రహించగాని రాముడు మూర్ఛపోవడం చెప్పి అవి అన్నీ అప్పుడు తప్పుడు చేస్తూ నలుమూలలా చల్లా చెదరై పడిపో. తాంకంకే తాన్యంకే దర్శనీయాని కృత్వా బహువిధం భవ. తేన దేవప్రకాశేన దేవేన సరిదేవిదం. దేవతా పురుషుడితో సమానమైన ప్రభువై రాముడు నీ సుందరాలైన ఆభరణాలు ఒడిలో ఉంచుకొని పరి విధాలుగా విలపించి పశ్యతస్థాన్. ఏమండి